ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అమెరికా పోలీసుల దాష్టికానికి బలైన నిజాముద్దీన్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కుమారుడు భవిష్యత్తు బాగుంటుందని అమెరికాలో చదివించామని అన్నారు. ఇలా జరుగుతుందని అనుకోలేదని ఆవేదన చెందుతున్నారు. అసలు ఏం జరిగిందో విచారణ చేపట్టాలని, తమ బిడ్డ మృతదేహాన్ని అప్పగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అహ్మద్ పాషా అందిస్తారు. అమెరికా పోలీసుల దాష్టికానికి ప్రాణాలు కోల్పోయినటువంటి నిజాముద్దీన్ ఇంట్లో మనం ప్రస్తుతం ఉన్నాము. వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. తమ కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటే అమెరికాలో భవిష్యత్తు బాగుంటుంది, అక్కడ చదివించి ఉద్యోగం చేపిస్తే బ్రతుకు బాగుపడుతుందని ఆశపడ్డాము. కానీ మృతదేహాన్ని కూడా చివరి చూపు చూసుకోలేనటువంటి దుస్థితి నెలకొందని చెప్పేసి వారు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి నిజాముద్దీన్ తల్లిదండ్రులు ఉన్నారు. ఏంటి సార్, మీ బాబుని చివరిసారిగా మీ బాబుతో ఎప్పుడు మాట్లాడారు? అసలు అక్కడ ఏం జరిగిందని మీ దృష్టికి వచ్చింది? మా దృష్టికి ఎవరు చెప్పలేరు ఇట్లా జరిగిందని. మా కొడుకు దోస్తుకు చెప్పిన వాళ్ళు హత్య జరిగింది అని. అంతవరకు పోలీస్ వాళ్ళు చెప్పలేరు, ఎంబీసీ వాళ్ళు చెప్పలేరు. ఇట్లా ఎందుకు చేశారు అని అది కూడా తెలియదు. మేము కోరేది ఒకటే, మన మృతదేహాన్ని మనకు అప్పగిస్తే బాగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంకు అదే వాదన ఉంది, స్టేట్ ప్రభుత్వంకు అదే వాదన నాది చేశారు. అంటే మరి అక్కడ ఇబ్బంది కలుగుతుందని మీ బాబు మీతో చెప్పినప్పుడు మరి మీరు అక్కడి నుంచి వచ్చేయమని ఎప్పుడు చెప్పలేదా? మీ బాబుకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ కూడా 2024లో క్లోజ్ అయింది. 2024 10వ నెల. సో మరి మీరు వెనక్కి రమ్మని ఎందుకు చెప్పలేకపోయారు? చెప్పినాం సార్, చెప్తే ఆయన 6 నెలలు పర్మిషన్ తీసుకుని ఉన్నాను, 6 నెలల తర్వాత వస్తాన్నారు, రాలేదు. अम्मा आप बताइए, निजामुद्दीन आपसे आखिरी बार कब बात करी फोन पे? कुछ वहाँ के रहे सो तकलीफन कुछ बताएं आपको। मेरा बच्चा आज आता कल आता, मेरा बच्चा नहीं आया, मेरे के थला मिली इसको, मैं तो कहीं नहीं करी। मेरा बच्चा ऐसा कैसा हो सकता है? मेरे बच्चे के साथ ना इंसाफी है, मेरे बच्चे पे जुल्म हुआ। हम इतनी मेहनत से बच्चों को पढ़ा के अमेरिका को भेजे, बच्चा को माना, बच्चों का अच्छा मुस्तकबिल होना। मेरे बच्चे के साथ बहुत जुल्म करे वो लोग, बहुत जुल्म करे, मेरे बच्चे के ऊपर जुल्म करे। That why were we informed late after 2 weeks? What were they doing when they did the press meet the next day? Why didn't they reveal the identities? That's the main query we are asking. అమెరికాలో ఉంటే భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి భావించి అక్కడికి పంపించాము. అక్కడ ఎంఎస్ చేయించిన తర్వాత ఉద్యోగంలో చేరాడు. తరచుగా ఫోన్లో మాట్లాడుతుండేవాడు. చివరిసారిగా ఆగస్టు 31వ తేదీన తల్లితో మాట్లాడినట్టుగా తల్లి పేర్కొంటుంది. తండ్రితో 29, 30 తేదీలో మాట్లాడాడు. ఆ తర్వాత కాంటాక్ట్లోకి రాలేదు. అయితే 15 రోజులు అయింది అక్కడ పోలీసుల చేతిలో నిజాముద్దీన్ హతమయ్యి. ఇప్పటి వరకు వారికి అఫీషియల్గా సమాచారం ఇవ్వలేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లి మాత్రం కన్నీరు మున్నీరు అవుతూ ఇప్పటికీ అనారోగ్యంగా ఉంది. దానికి తోడు తమ కొడుకుని కడసారిగా 2016లో చూసుకున్నాను, ఇప్పటి వరకు మళ్ళీ ఫోన్లో మాట్లాడటం, వీడియో కాల్లో చూడటమే తప్ప చూడలేదు. చివరి చూపు చూసుకోవడానికైనా మృతదేహాన్ని తమకు అప్పగించేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని మృతదేహాన్ని తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని తండ్రి హసనుద్దీన్ కూడా పేర్కొంటున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి కూడా వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సందీప్తో హైమద్, ఎన్టీవీ, మహబూబ్.